ఈరోజు మనం పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది జంగారెడ్డిగూడెం నుంచి 2.8 కిలోమీటర్స్ అవతల ఉందన్నమాట. ఇక్కడికి రావడానికి స్పెషల్ బస్సెస్ ఏం లేవు, ఆటో కట్టించుకున్న ఎక్కువ అడుగుతారు. ఇక్కడ కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ వచ్చి రాగానే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. అందులోకి క్లైమేట్ కూడా సూపర్ ఉందండి. మంచి వెదర్లో వచ్చాను. ఎలాగో మీకు తెలుసు వెంకటేశ్వర స్వామి అంటే ఎత్తులోనే కొండల్లోనే ఉంటారు, అందుకని చాలా బాగా అనిపించింది ఇక్కడికి రాగానే. మనం అలా గుళ్ళోకి వెళ్ళిపోదాం పదండి. సో గుడి ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే కృష్ణుడు ఉంటారు. దాని పక్కనే డ్రింకింగ్ వాటర్ ప్లస్ కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అద్దాల మండపం ఉందంట. నేను అది వెళ్ళలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ అక్కడే సైడ్ మీరు చూస్తే కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తుంటే మనకి చాలా బెంచెస్ ఉన్నాయండి. మనము అలా దేవుని దర్శించుకుని కాసేపు అలా కూర్చుని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుందండి నిజంగా. ఇదంతా మీకు చూపించేదంతా రైట్ సైడ్ అన్నమాట గుడికి. ఇక్కడ ప్రదక్షిణాలు చేసే దారి చూడండి ఎంత బాగుందో కదా. ఆ క్లైమేట్ చూసారా అసలు, అబ్బబ్బబ్బబ్బా మంచి గాలి ఎంత బాగుందో. ఇక్కడ ఎప్పుడు నమో వెంకటేశాయ ఆ చాంటింగ్ బాగా వినిపిస్తుంది. ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ మనం చూసేటట్టయితే ఇక్కడ వాష్రూమ్స్కి, స్నానాల గదులకు దారి హిట్ అన్నమాట. అంతా నాకు బాగానే అనిపించింది, లోపలికి నేను వెళ్ళలేదు. కానీ అక్కడ మీరు చూస్తే కొండ ఎంత బాగుందో కదా గ్రీనిష్గా, అందుకే దాన్ని జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ మనం అలా ముందుకు వెళ్తూ ఒకసారి దీని స్థల పురాణం గురించి తెలుసుకుందామా. పూర్వం చిట్టయ్య గారు అనే భక్తునికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనిపించి జంగారెడ్డిగూడెం గ్రామంనకు ఉత్తరం వైపు గల కొండల్లో తన పాదములు వెలిసాయని, ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని, భక్తుల కోరికలు నెరవేరుస్తానని స్వామివారు తెలుపగా, ఆ ప్రకారం అన్వేషించంగా జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు వరుసగా గల 7 కొండలలో 6వ కొండపై స్వయంగా పెరుగుతున్న పారిజాత వృక్షము క్రింద స్వామివారి పాదములు కల శిలను గుర్తించి ఆ ప్రదేశంలో చిన్న మందిరం నిర్మించారు. వెంకటేశ్వర స్వామి శిల్పమును నెలకొల్పినారు. స్వామివారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ కొంతకాలంలోనే ప్రసిద్ధిగాంచారు. 2002 సంవత్సరంలో శ్రీ పేరిచెర్ల జగపతిరాజు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పడి భక్తుల సహకారంతో ప్రస్తుత అందమైన ఆలయం నిర్మించారు. మాడి పంటలు కలిగిన ప్రదేశం కావున గోకులమని, వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రం కావున తిరుమల అని, పారిజాత వృక్షం కల కొండ కావున పారిజాతగిరి అని, గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రముగా ప్రసిద్ధిగాంచింది. మాకొచ్చేసి చక్కెర పొంగల్ ప్రసాదం పెట్టారు, సూపర్ ఉంది. ఇది వచ్చేసి బయట సైడ్ అన్నమాట. ఇక్కడ మీకు మెట్లెక్కి వచ్చే దారి చూపిస్తాను. ఇదిగోండి ఇదే అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకా మరి బాయ్.